ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ఆయన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ పథకాల ద్వారా విద్యార్థులకు 15,000, రైతులకు 20,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్నదాతల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 3 విడతలుగా ఆర్థిక సాయాన్ని అందిస్తాం అని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించే ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చంద్రబాబు వెల్లడించారు. రాయలసీమలో సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గోదావరి నీటిని తరలించే ప్రాజెక్టులపై మేము నిశ్చయంగా ముందుకెళ్తున్నాం. బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాం. ఈ ప్రాజెక్టు వ్యయం ప్రభుత్వంతో పాటు కాంట్రాక్టర్ల ద్వారా భరించేలా చర్చలు జరుపుతున్నాం అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, విద్య, వ్యవసాయ రంగాల పునరుద్ధరణకు అన్ని విధాలా కృషి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ఈ పదవీ కాలంలో రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసి సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విధంగా టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంలో సాగుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధంగా టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో సాగుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.